హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. చాలా రోజుల తర్వాత మరలా మీ సముఖమందు నడిపించిన దేవుడికి మహిమ గంత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. అలాగే ఈ మాటలను వింటున్న మీ అందరికి కూడా ప్రభు పేటకు ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు ప్రభు పేట తెలియజేస్తున్నాను. మంచిది. ఈ దినం ఒక సందర్భంలో నుంచి వాక్యాన్ని వివరణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం మన ఆలోచన చేయబోయే ఆ సందర్భం ఏంటంటే, ఒక విశ్వాసి క్రైస్తవుడిగా మారిన తర్వాత, ఒక విశ్వాసిగా ఉన్న తర్వాత, లేదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, బైబిల్ ఎలాంటి లక్షణాలు కలిగి జీవించమందో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ దినాన్ని ప్రయత్నం చేద్దాం. మనందరికి బాగా పరిచయమైన వాక్యంలో నుండే పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడగలిగితే మన ఈ దినాన్న నేర్చుకోబోయే వాక్యం అక్కడ వ్రాయబడి ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. భక్తుడైన ఈ పేతురు గారు స్పష్టంగా దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి విశ్వాసిని ఆయన దృష్టిస్తూ పరిశీలన చేస్తూ ఈ విషయాల్ని తెలియజేస్తున్నాడు. జాగ్రత్త కలిగి వినండి. 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నాయి: ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మూలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా బైబిల్ తెలిసిన వారుగా లేదా బైబిల్ చదువుతున్న వారుగా ఆలోచించాల్సిన ఒక సందర్భం ఉంది. ఇక్కడ 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక విషయం చెప్తున్నాడు పేతురు గారు. ఏమంటున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని అని ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ముందుగా ఆయన గుర్తు చేస్తుంది ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ఆయన ఆలోచన చేయాల్సిందా లేదా ఆయన ఆలోచించుకోమని చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నమ్మిన దేవుడు, నీవు నమ్మిన ఈ బైబిల్ దేవుడు, నీవు ఆరాధన చేస్తున్నా, నీవు పాటలు పాడుతున్నా, నీ సాక్ష్యం చెప్తున్న నీ దేవుడు, సంఘానికి వెళ్తున్న నీ దేవుడు నీకు అర్థమయ్యాడా అని అడుగుతున్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు కీర్తన గ్రంథకర్త: యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అంటున్నాడు. ఆ విషయాన్ని ఆలోచన చేసిన, ఈ విషయాన్ని ఆలోచించిన ఒకటే క్లియర్గా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు నీకు అర్థమయ్యాడా లేదా? ఒక విశ్వాసిగా ఉన్నా లేదా ఒక సేవకులుగా ఉన్నా మనకు ప్రభువు అర్థమయ్యాడా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా ఆయన రుచి అంటే ఆయన అర్థం అవ్వడమే మనకు. ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకుంటాం. కూర వండుకున్న తర్వాత అన్నీ వేసిన అక్కడ ఉప్పు లేకపోతే రుచి ఉండదు, తినడానికి మనకు ఆస్వాదంగా ఉండదు. నిజంగా అంత ప్రీతికరంగా, అంత ఇష్టంగా తినం మనం. నిజంగా చిన్నప్పుడు ఈ మాటలు అనేవారు: అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు, అన్నేసి చూసినా నన్నేసేదాకా రుచి ఉండదు, పసి ఉండదు. అంటే అక్కడ ఉప్పును గూర్చిన ఒక అర్థాన్ని అక్కడ చెప్తున్నాడు. నిజమే, మనకు కూరకు ఎంత ఉప్పు అనేది అవసరమో, ఎంత టేస్టీ అనేది అవసరమో, మన భక్తి జీవితంలో కూడా మనం విశ్వసిస్తున్న మన దేవుడు మనకి అంత అర్థం కావాలి. అయితే చాలామందికి ఎలా అర్థమయ్యాడో నాకే తెలియదు, కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న మీకు అర్థమైపోద్ది. మీకు ఎలా అర్థమయ్యాడు లేదా అర్థమవ్వలేదో మీకు ఈ దినన్నా వివరించే ప్రయత్నం చేస్తాను.
అయితే ప్రభు దయాళుడని రుచి చూచిన తర్వాత, నిజంగా ప్రభు మనకు అర్థమైన తర్వాత, దేవాది దేవుడు ఈ సృష్టిని, జగత్తుని, మానవుల్ని, సమస్త కోటిని చేసిన దేవుడు నీకు అర్థమైతే, ఖచ్చితంగా అర్థమైన వ్యక్తిగా మనం ఏం చేస్తామంటే, ఆయన ఎలా అయితే కోరుకుంటున్నాడో, మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయన ఎలా అయితే కోరుకుంటున్నాడో అలానే ఉండడానికి మనం స్వభావ సిద్ధంగా రెడీగా ఉంటాం. ఆయన మనకు అర్థం కాలేదనుకోండి, మనం అలా ఉండలేం. ఆయన కోరుకున్నట్టు మనం బ్రతకాలన్న ఆశలు మనలో ఉండవు. జాగ్రత్త కలిగి మాట వినండి. దేవుడు ఒకవేళ నీకు అర్థమై ఉంటే, ఈ గ్రంథకర్త అయినా ఏ గ్రంథకర్త అయినా చెప్తున్న విషయం ఏంటంటే, సమస్తమైన దుష్టత్వాన్ని నువ్వు ఏమంటున్నాడు? మానేయి అంటున్నాడు. సమస్తమైన కపటాన్ని నువ్వు మానేయి అంటున్నాడు. సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని 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 అంటున్నాడంటే దాని అర్థం, మానేసేసిన తర్వాత దేవుడు నీకు అర్థమవుతాడు. ఇవన్నీ నువ్వు వదిలి పెట్టకుండా ఉంటే దేవుడు అర్థం కాడు అంటున్నాడు. నిజంగా ఈ చదవబడిన ఈ 5 పదాలు గుర్తుపెట్టుకోండి: దుష్టత్వము, కపటము, వేషధారుణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఈ 5 విషయాలనే మనం మానేస్తే ప్రభు మనకు అర్థమైపోతాడంటే, నిజంగా ఒక రకంగా చూస్తే మనకు ఇంకా తెలియాల్సిన సంగతులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మనందరికి బాగా పరిచయమైన సంగతే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో వీటి గురించి వివరణ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఇస్తాడు. అక్కడ ఏ విషయం చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెబుతూ, ఆ శరీర కార్యాల్లో ఖచ్చితంగా ఇవి కూడా ఉన్నాయి. ఒకసారి చదువుతారా? శరీర కార్యాలు ఖచ్చితంగా ఉంటాయట. ఈ చదవబడిన ఈ 5 పదాలు దేనికి సంబంధించినవి, వేటికి సంబంధించినవి అంటే, ఈ గ్రంథకర్త అయినా పౌలు గారైనా చెప్తున్న మాట ఒకటే, శరీర సంబంధమైన విషయాలు ఇవన్నట. గలతీలకు రాసిన పత్రిక ఒకసారి చూడగలిగితే ఏమని చెప్తున్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూడగలిగితే నేను చదువుతాను వినండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మతతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుచున్నాను అంటున్నాడు. నిజంగా మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ వ్రాయబడిన తీరు ఒకసారి ఆలోచన చేయగలిగితే, బైబిల్ని అందరూ ఒకే చోట కూడి వ్రాయలేదు. అందరూ ఒకే చోటికి కూడి వ్రాయలేదు. మరి ఎలా బైబిల్ వ్రాయబడిందయ్యా అంటే, ఒకరో దిక్కులు ఉన్నారట బైబిల్ రాసేటప్పుడు. మరి ఈ భక్తులంతా, ఈ ప్రవక్తలంతా, లేదా ఈ పెద్దలంతా, ఈ గ్రంథ రచయితలు ఎవరైతే ఉన్నారో వీరంతా ఎక్కడెక్కడో ఉన్నా ఒకే భావాన్ని ఎలా రాయగలిగారంటే, ఒక విషయం గుర్తు చేస్తాను, పరిశుద్ధాత్ముడు ప్రేరణ వల్ల రాయగలిగారట. ఇదే చెప్తుంది బైబిల్ లేఖనం. అయితే మనం ఆలోచించాల్సిన సంగతి మరొకటి చెప్తున్నాను వినండి. మనం ఇందాక చదివిన 5 పదాలైనా, ఇక్కడ చదివిన కొన్ని పదాలైనా, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, శరీర కోరికలకి సంబంధించినవి. వీటిని పుట్టించిన వాడు ఎవడయ్యా అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక పదమే ఉన్నప్పటికీ, అలాంటి విషయాలన్నీ, శరీర కోరికలు లేదా శరీర విషయాలన్నిటిని సృష్టించేది మాత్రం, కలగజేసేది మాత్రం, దానికి జనకుడుగా ఉన్నది మాత్రం అపవాది అయిన సాతానే. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మరో సంగతిని చెప్పడానికి, నేను మరికొన్ని విషయాలు చెప్పడానికి ముందుకెళ్తాను. బైబిల్ దృక్కోణంలో చూడగలిగితే నిజంగా ఈ అన్ని విషయాలు, ఈ అన్ని పదాలు, ఈ శరీర కార్యాలన్నీ దేనికి సంకేతాలుగా ఉన్నాయి? ఇది నా ప్రశ్న. బైబిల్ దృక్కోణంలో చూసిన, భక్తుల దృష్టికోణంలో చూసిన, మరి ఇవి దేనికి సంకేతాలుగా ఉన్నాయో మనకు తెలియాలి. నిజంగా బైబిల్ చెప్తున్న పచ్చి నిజమేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ శరీర కార్యాలన్నీ
చెడుకు గుర్తులుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ బైబిల్లో వ్రాయబడిన ఈ భయంకరమైన సాతాను పుట్టించిన ఈ అపవిత్రత, ఈ భయంకరమైన ఈ శరీర కార్యాలట పనికి రానివట. ఇవి మరో మాట చెప్తున్నాను, మూడవదిగా ఇవి అవినీతికి గుర్తట. ఈ శరీర కార్యాలు కలిగి ఉన్నవారు ఖచ్చితంగా చెడుకు దగ్గరలో ఉన్నారట. ఈ శరీర కార్యాలు చేసేవారట ఖచ్చితంగా వారు పనికి రాని వాళ్ళగా మిగిలిపోతారట. ఈ శరీర కార్యాలు ఇంకా జరిగిస్తున్న వారు అవినీతికి పాల్పడతారట. ఈ విషయాన్ని ఇలా స్పష్టంగా మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇవి మనకు ఎంత దాకా తీసుకుపోతాయి అంటే గుర్తుపెట్టుకోండి, పాపానికి చాలా దగ్గరగా తీసుకెళ్ళిపోతాయి, దేవుని చిత్తాన్ని నుంచి దూరం చేసేస్తాయి. మరో విషయం, దేవుని సువార్తను వ్యతిరేక పరచడానికి ప్రధానమైన కారణాల్లో ఈ శరీర కార్యాలు గల వారు ఇంకా ఉన్నారు భూమి మీద. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు అంటున్న ఈ మాటను మీరు ఆలోచన చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచన చేయండి ఒకసారి. నిజంగా శరీర కార్యాలు దేవుణ్ణి నమ్మి ఇంకా మనలో ఉంటే, నిజంగా దేవుణ్ణి పూర్తిగా ప్రభువుగా రక్షకుడిగా నువ్వు బాప్తిస్మంలోకి అడుగుపెట్టి ఇవన్నీ ఇంకా నీ జీవితంలో ఉంటే, ఇవన్నీ నీలో ఉండి నేను చాలా భక్తి గలవాడిని అనుకున్నా, అది పొరపాటట. మనం ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేయగలిగితే, చదివిన ప్రతి పదాన్ని మీరు ఆలోచన చేయండి. అందులో ఏదో ఒక పదం మన దగ్గర ఉంటుంది లోపంగా. ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇవి చెడుకు దారి తీస్తాయన్న సంగతి మర్చిపోవద్దు. ఇవి పనికి రానివి అన్న సంగతి మర్చిపోవద్దు. మూడవదిగా ఇవి అవినీతికి దారి తీస్తాయని మర్చిపోవద్దు. కాబట్టి ఇవన్నీ మనలో కలిగి ఉంటే పాపానికి దగ్గరగా ఉంటాం. ఇవన్నీ మనం గనక కలిగి ఉంటే, ఇంకా వాటితోనే బ్రతుకుతుంటే, వాటితోనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటే, ఇవి దేవుని చిత్తాన్ని దూరం చేస్తాయి, ఇంకా దేవుని సువార్తను అడ్డగిస్తాయి, వ్యతిరేకిస్తాయి. కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ చెడును ఎలా దూరం చేసుకోవాలి? ఈ దుష్టత్వాన్ని లేదా ఈ కపటాన్ని, ఈ క్రూర మృగంగా ప్రవర్తించే ఈ ప్రవర్తనను, ఈ శరీర కోరికలన్నిటినీ అదుపులో పెట్టే మార్గం లేదా? లేదా ఈ శరీర కోరికలన్నీ విడిచిపెట్టే మార్గం లేదా? లేదా ఈ చెడు కార్యాలకు నిజంగా అంతం పలకడానికి ఏం లేదా? వీటి నుంచి జయం పొందడానికి, విడుదల పొందడానికి మార్గం ఏం లేదా అంటే, బైబిల్ గ్రంథంలో 3 విషయాలు బాగా ఆలోచన చేయండి. 3 విషయాలు మీకు పరిచయం చేస్తాను. నిజంగా మనలో ఈ లక్షణాలు, ఈ శరీర కార్యాలు బాప్తిస్మం తీసుకున్న, ప్రభువుని నమ్ముకున్న మనలో ఇంకా ఉన్నట్లయితే, మనం ఖచ్చితంగా ఈ చెడు నుంచి విడుదల పొందాల్సినవి. ఈ చెడు నుంచి, ఈ యొక్క పాపం నుంచి, ఇలాంటి భయంకరమైన దుష్టత్వం నుంచి, శరీర కార్యాల నుంచి దూరంగా ఉండాలంటే, జయించాలంటే ఏం చేయాలో చెబుతాను వినండి. మొదటిగా మనందరికి బాగా పరిచయమైన వాక్యమే యోహాను సువార్త. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. ఏమని చెప్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదడు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా అంటున్నాడు. బాగా వినండి. అక్కడ మనకు కావాల్సిన ఒక పదాన్ని నేను చెప్తున్నాను, నొక్కి చెప్తున్నాను వినండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. శిష్యులై ఉండడమే కాదు, సత్యాన్ని గ్రహిస్తారు అంటున్నాడు. నిజంగా ఈ శరీర కోరికలన్నీ, మరల గుర్తు చేస్తున్నాను, ఈ శరీర కోరికలన్నీ మన నుంచి దూరం కావాలి అంటే, మొదటి మార్గంగా మనం ఏం చేయాలయ్యా ఒక క్రైస్తవుడిగా అంటే, లేదా ఒక మనిషిగా మనం ఏం చేయాలయ్యా అంటే, బైబిల్ చెప్తుంది, ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినట్టు ఆయన వాక్యమందు నిలబడాలి. ముందు మనం, ఇది మొదటి మాట. మనము చెడును జయించాలంటే మొట్టమొదటిగా ఆయన వాక్యములో నిలుచుంటే చెడును జయించగలం. అర్థమవుతుందమ్మా?
మరో మాట ఇదే ఇదే ఈ వాక్యంలో నిలబడే ఉండే ఈ సందర్భంలో ఇంకొక విషయం గుర్తు చేస్తాను. మనం వాక్యములో నిల్చుంటే ఏం జరుగుద్ది? వాక్యంలో నిలబడి ఉంటే మనకి ఏం జరుగుద్ది? ఫలితం ఏం కనబడుతుంది అంటే దావీదు గారు కూడా ఒక విషయం చెప్తున్నాడు. ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. నిజమే, ఆయన వాక్యము ఒక వెలుగట. మనం ఏ ఆలోచన చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మన వాక్యమందు నిలబడితే తప్ప సరి అయిన నిర్ణయాలు మనకు రావట. మరో విషయాన్ని గుర్తు చేస్తాను. కీర్తనలు 119 అధ్యాయము 9వ వచనంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే యవనస్తుల గురించి అనుకుంటున్నారు. అదందరికీ సంబంధించిన విషయమే. అయితే యవనస్తులు అన్న పదం ఉందని ఆ యవనస్తులకే వాడతాం. కానీ మనందరూ గుర్తుపెట్టుకోండి, మనందరూ శరీర కార్యాల చేత బ్రతుకుతున్నట్లయితే అది మనందరికీ వర్తిస్తుందని బైబిల్ చెప్తుంది. అయితే అక్కడ వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా అంటున్నాడు. అంటే వాక్యంలో నిలబడితే నువ్వెలా ఉన్నావో అదే చెప్తుంది వాక్యమే. నువ్వు వాక్యంలో నిలుచుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాక్యమే చెప్తుంది. నువ్వు వాక్యములో నిలబడి ఉంటే రేపు నువ్వేం చేయాలో, ఎలాంటి దిశనిర్దేశం చేయాలో ప్రతిది కూడా వాక్యమే బోధిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మన చెడు నుంచి దూరంగా ఉండాలంటే వాక్యము మన హృదయంలో పదిలంగా నిలబడాలి. వాక్యమందు మనం నిలబడాలి, వాక్యం మనలో పనిచేయాలి. అప్పుడు మనం చెడు నుంచి మనం జయించగలం, చెడును మనం దూరం చేసుకోగలం. ఇది మొదటి మాట. రెండవ మాట మీరు ఆలోచన చేయగలిగితే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, చూద్దాం. 2వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని స్పష్టంగా యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. అయితే మన జీవితంలో రెండవదిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొదటిగా వాక్యమందు నిలబడి ఉంటే వాక్యమే మనకి గైడెన్స్ ఇస్తుంది. రెండవదిగా మనము చెడును లేదా పాపాన్ని, శరీర కార్యాల్ని దూరం చేసుకోవాలంటే రెండవదిగా ఏం చెప్తున్నాడు అయ్యా అంటే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అంటున్నాడు. అయితే ఇది మీ ఊహకే వదిలేస్తున్నాను. లోకములో ఏమేమి ఉంటాయి మనందరికీ తెలుసు. ఎలాంటి విషయాల్ని మనం ప్రేమిస్తున్నా మనందరికీ తెలుసు. అయితే ఇది నన్న దేవుడు చెబుతున్న మాట ఏంటంటే లోకములో ఉన్నదంతయు శరీరాసట, నేతాసట, జీవబడమమాట, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదంటే బైబిల్ దేవుడు చెప్పినవి కావు. మరి ఎవరు చెప్పిందయ్యా అంటే అవి లోకానికి సంబంధించినవి. లోకానికి అధికారిగా ఎవరైతే ఉన్నాడో, పాపానికి ఎవరైతే అధికారిగా ఉన్నారో ఆయనకి సంబంధించినవి, అంటే అపవాదికి సంబంధించినవే ఈ విషయాలన్నీ. మీకు మరో విషయం గుర్తు చేస్తాను. ఈ శరీరాస, నేత్రాస, జీవడబం కుటుంబాల గురించి చెప్తూ ఈ మాటలు మీకు చెప్పాను ఆల్రెడీ ముందుగానే. శరీరాస, నేత్రాస, జీవడబం అనేది ఉంటే కుటుంబాలే పాడైపోతాయి, సమాజమే పాడైపోతుంది. మనం ఎంత బతికినా మనం కూడా పాడైపోతాం. కాబట్టి మన జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉప్పులోనే ఎప్పటికీ బ్రతికే ఒక జీవి పేరు చెప్పగలరా? ఉప్పులోనే బ్రతికే జీవి. ఆ ఉప్పులో బ్రతికే జీవి పేరు మీరు ఒకసారి ఆలోచన చేయగలిగితే చేప. మనందరికీ తెలుసు. ఆ చేప గుర్తుపెట్టుకోండి, సముద్రం లోపలే ఉంటుంది, సముద్రంతోనే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఉప్పును అంటించుకోదట. అదెలా సాధ్యం? నిజంగా మన భక్తి జీవితంలో గుర్తుపెట్టుకోండి, లోకంలోనే ఉంటాం, మనం లోకంతోనే కలిసి ఉంటాం, కానీ మనం వేటికి దూరంగా ఉండాలో మనకు కాస్తంత తెలుసు. తెలిసినా ఇంకా కలిసి ఉంటున్నామంటే మనకు బుద్ధి లేదనే అనడం తప్ప ఇంకేం లేదు. మరో విషయం, బురదలో మొలిచిన ఆ పుష్పం ఏంటో మనకు తెలుసు.
ఆ పుష్పము గుర్తుపెట్టుకోండి, ఎంత బురద ఉన్నా ఎంత మలినం ఉన్నా ఎప్పుడు అంటించుకోదట. అది ఆ బురద నుంచి అలా పైకి లేచి అందరూ మెచ్చుకునేలాగా వికసిస్తుందట. ఆ పువ్వు ఏంటో మనందరికి తెలుసు, కలువ పువ్వు. నిజంగా ఆ పువ్వుకున్న ఆ యొక్క పరిశుద్ధత లేదా పవిత్రత, అంత నీట్నెస్, లేదా ఆ ఉప్పు చేపలు ఉన్న ఆ యొక్క బుద్ధి, ఆ గుణం ప్రభువుని నమ్మిన మనకు లేకపోవడం అదే చింతించాల్సిన విషయం. కాబట్టి రెండవది గుర్తుపెట్టుకోండి, ఈ లోకంతోనే కలిసి ఉందాం, లోకంలోనే ఉందాం, కానీ ఏం చేయాలో ఏం చేయకూడదో బైబిల్ చెప్తుంది. దాన్ని ఫాలో అవుదాం. మనం బైబిల్ని, దేవుణ్ణి ఫాలో అవుతే ఏం చేయాలో ఏం చేయకూడదో అని చెప్తాడు. ఇది రెండో విషయం. మూడవదిగా ఏం చెప్తున్నాడు అంటే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఎపిఎస్సీ పత్రిక ఒకసారి చూడగలిగితే 4వ అధ్యాయం 22వ వచనం చదువుతానండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చేతి వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకునవలెను అంటున్నాడు. అయితే ఇందాక పేతురు పత్రికలో మనము చదివిన మాటలు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ 5 పదాల తర్వాత ఆయన కూడా ఏం చెప్తున్నాడు, వీటినన్నిటి 5 పదాలు రాయబడిన ఈ పదాలన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశుల వలె మీరు వాక్యం అనే ఉదక స్నానం చేత, వాక్యము చేత మీరు నూతన పరచబడండి అంటున్నాడు. అయితే ఇక్కడ కూడా అదే మాట మరలా గుర్తు చేస్తున్నాడు. ఇదిగో మీరు నవీన స్వభావాన్ని ధరించుకోండి అంటున్నాడు. నవీన స్వభావం మనం ఎలా ధరించుకుంటామయ్య అంటే ఒకటి గుర్తు చేస్తాను వినండి. మూడవదిగా మన శరీర కార్యాలు విడిచిపెడితేనే నవీన స్వభావం అనేది మనలోకి వస్తుందట. కాబట్టి మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, చెడును ఎలా జయించాలి అంటే సమాజానికి గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉన్న మనము మొదటిగా వాక్యంలో నిలిచి ఉంటే శరీర చెడును జయించగలం. వాక్యంలో నిలబడి ఉంటే చెడును జయించగలం. అలాగే ఈ రెండవదిగా మనం లోకానికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఎప్పటి వరకు ఉండాలో ఎప్పటి వరకు ఉండకూడదు, ఏ విషయాల్లో కలిసి ఉండాలో ఆ విషయాన్ని ఆలోచన చేయగలిగితే చెడు నుంచి దూరంగా ఉండగలం. మూడవదిగా శరీర కార్యాలను విడిచిపెట్టడం ద్వారా ఖచ్చితంగా మనం దేవునికి దగ్గరగా అవుతాం, నవీన స్వభావాన్ని కూడా దగ్గరగా మనము చేసుకుంటాం. కాబట్టి నూతనమైన ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ సందర్భాలు మీరు బాగా ఆలోచించండి. ఈ శరీర కార్యాల గురించి ఏం చెప్తున్నాడు అంటే ఈ ఎపిఎస్సీ 4:22-24 వచనంలో మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు అంటే వదులుకోండి అంటున్నాడు. మొదటగా వీటిని వదులుకోండి అంటే దాని అర్థం ఏంటి? నీకు చెడుకు ఎలాంటి సంబంధం ఉండకూడదు ఇక అంటున్నాడు. మరలా కొలస్సీ 3వ అధ్యాయం 5వ వచనంలో రెండవ మాటగా ఆలోచన చేస్తే ఏమంటున్నాడు తెలుసా? అక్కడ కూడా వ్రాయబడిన విషయాలన్నీ శరీర కార్యాలే. ఆ శరీర కార్యాలను అయితే చంపేయండి అంటున్నాడు. అంతే, నాలో ఎప్పటికి కనబడకుండా నేను వాటిని దూరం చేసుకోవాలట, శరీర కార్యాల్ని. మరలా అదే కొలస్సీ 3వ అధ్యాయం 8వ వచనంలో విసర్జించండి అంటున్నాడు. కాబట్టి ఇన్ని విషయాలు చెప్తున్నాడు. వదులుకోండి, చంపేయండి, విసర్జించుకోండి అంటున్నాడు. ఏ విషయాల గురించి చెప్తున్నాడు అంటే శరీర కార్యాల గురించి చెప్తున్నాడు. కాబట్టి బాప్టిజం తీసుకున్న మనలో శరీర కార్యాలు ఇంకా ఉంటే మనము సమాజానికి ఎలా కనబడతామంటే ఒకటే గుర్తు చేస్తాను, గొంగలి పురుగు మన అందరికీ తెలిసిన సంగతి. ఆ గొంగలి పురుగు ఏం ఎప్పుడైనా మనము ఇష్టంగా అంటుకుంటామండి? అంటుకోం కదా, అసహించుకుంటాం. ఈ పురుగు ఏంటి, ఎంత భయంకరంగా ఉంది అని ఆ పురుగుని చూసి ఎలా అయితే భయపడుతున్నావో, ఒక క్రైస్తవుడుగా నువ్వు శరీర కార్యాలన్నీ ధరించుకుంటే నువ్వు ఒక గొంగలి పురుగు అన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఆ గొంగలి పురుగు భయంకరంగా, మరి గొంగలి పురుగుగా ఉన్నప్పుడు భయపడతారు. అదే గొంగలి పురుగు రూపం ఒకరోజు మార్చేసుకుంటుంది. మార్చుకున్న తర్వాత సీతాకోక చిలకగా మారిపోయిన తర్వాత అందరు ఇష్టపడతాము కదండి. చిన్నప్పుడు అందరు ఆడుకునే వాళ్ళము. నిజంగా మన జీవితంలో ఒకటేనండి, మనము గొంగలి పురుగు జీవితం బ్రతుకుతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుణ్ణి నమ్మి కూడా దేవుడు మనకి ఇంకా అర్థం కాకపోతే ఆయన చెప్పినట్టు మనం బ్రతకం. కాబట్టి ప్రభువు అర్థమైన వాడు, దేవుని గురించి అర్థమైన వాడు ఆయన కోరుకున్నట్టే ఉంటాడు. ఆయన కోరుకుంటున్న ఆ మాట ఏంటంటే, ఇదిగో నువ్వు వాక్యమందు నిలబడు,
ప్రపంచానికి దూరంగా ఉండు, శరీర కార్యాలకు దూరంగా ఉండు, విడిచిపెట్టు, నువ్వు మార్పు చెందు అంటున్నాడు. అదే ప్రభువు ఆయన కోరుకునేది. కాబట్టి ఆయన కోరుకున్నట్టు మనము ఒకవేళ బ్రతకకపోతే, మన చెడు స్వభావాన్ని ఇంకా తొలగించుకోకపోతే, శరీర కార్యాన్ని తొలగించుకోకపోతే, నేను అంటానండి, మనలో ఇంకా ప్రభువు చాలామందికి అర్థం కాలేదు. మరో విషయం, మనలో ఇంకా సాతాను పనిచేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి నా జీవితంలో వీటినన్నిటిని దూరం పెట్టుకోండి. మీరు ధరించుకోవాల్సిందేటయ్యా అంటే ప్రభు వాక్యాన్ని, మీరు ధరించుకోవాల్సిందేటయ్యా అంటే మీ భక్తి జీవితంలో ఆత్మవరాల్ని ధరించుకోండి. ఆత్మవరాలు ఏం చెప్తున్నాయో తెలుసండి? గలతీ పత్రిక 5:22 చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ విషయాలన్నీ మనం హృదయంలో ధరించుకుంటే, నిజంగా అవన్నీ ధరించుకొని వాక్యమందు మనం నిలబడితే, వాక్యం వింటున్న మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం వాక్యం వినేలాగే కాదు, వాక్యానుసారంగా ప్రవర్తించేలా ఉండాలి మన భక్తి. కాబట్టి మనం గలతీ రాసిన పత్రిక 5:22 మనం మార్పు చెందిన తర్వాత అవి ఖచ్చితంగా మనలో కనబడాలి. నవీన స్వభావంలో ఖచ్చితంగా కనబడాలి. అవి గనక మనలో కనబడుతుంటే గుర్తుపెట్టుకోండి, అవి మన జీవితంలో మనం గనక వినియోగిస్తుంటే, వాటిని కనుక మనం ధరించుకొని ప్రభువులోకి ఇంకా రోజు రోజుకు ఎదుగుతుంటే, మనలో దేవుని స్వరూపం కనబడుతుంది. దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఎప్పుడు నిత్యము వెలుగుతూనే ఉంటావు. కాబట్టి అలా వెలిగే జ్యోతిగా నువ్వు ఉండాలనుకుంటే ఖచ్చితంగా నీలో ఉన్న శరీర కార్యాలకు ఇంకా వాటిని నీ జీవితంలో నుంచి డిలీట్ చేసేసుకో. ఇంకా నువ్వు నీ జీవితంలో ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ప్రభు వాక్యాన్ని, ప్రభు చెప్పిన ఆ యొక్క ఆత్మఫలాల్ని, ప్రభు నేర్పిన ఆ బోధల్ని అనుసరిస్తూ వెళ్ళు. ప్రభు నిన్ను అంచెలంచెలుగా జీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.